మీరు చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి యూ వేర్ డిఫరెంట్ ఇన్ యువర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ కిడ్స్. అయితే అప్పుడు మీకు లేని ఆపర్చునిటీస్ ఇప్పుడు యంగర్ జనరేషన్కి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? నెట్వర్కింగ్, సోషల్ మీడియా, టెక్నాలజీ. సో ఇది వరకున అంటే నేను ఇది వరకున అంటే నేను మళ్ళీ ఏదో ఓల్డ్ ఏజ్ అని కాదు. జస్ట్ కిడ్. సో నేను అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు అప్రోచ్ ఏ జాబ్కి వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, ఎగ్జాంపుల్కి ఇది వరకు మనం ఒక రెజ్యూమ్ పట్టుకుని ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని అడిగి తెలుసుకుని చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే లింక్డ్ఇన్ వచ్చిందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో ఎనీవేర్ ఫ్రమ్ ఎనీవేర్, ఎనీవేర్ కెన్ ద వర్క్. సో అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చిన ఆలోచన మనమే ఫస్ట్ కాదండి. ఇప్పటికి ఆల్రెడీ ఎందుకు ఆలోచన ఎవరికి రాలేదు అంటే, ఆలోచించి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఆ ఆలోచన తప్పు అయి ఉండొచ్చు. మనమే ఇప్పుడు ఆలోచన వచ్చింది కరెక్ట్ అని అయితే నేను అన్నాను. సో ఇప్పటికి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసుకోగలిగితే మేబీ వీ కెన్ ఇన్నోవేట్. దట్ ఈస్ వీ నీడ్ టు లెర్న్. అది ఇప్పుడు జనరేషన్కి ఆల్ దిస్ ఇందాక మనం అనుకున్నట్టు ద గూగుల్, చాట్ జీపీటీస్, దిస్ సమ్మరైజ్డ్ information is available not only from one country, they can grab this information from all over the globe. Exactly. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఉంది. తర్వాత యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ వాంట్ బిల్డ్ అనదర్ జెప్టో, అనదర్ బ్లింకిట్, యు నో హూ ఆల్ ఆర్ ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. దానికి కాంపిటీటింగ్ ఇన్వెస్టర్స్ ఎవరు, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్కి ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఆలోచించట్టు. సో బ్లింకిట్, జెప్టో ఒక్క సర్టైన్ ప్రోడక్ట్స్ వరకే ఉన్నాయి. వాళ్ళు కవర్ చేస్తున్న మార్కెట్ గ్రోసరీస్ మార్కెట్, అప్రల్ మార్కెట్, టెక్నాలజీ మార్కెట్ లిటిల్ బిట్. బట్ వాళ్ళు వదిలేసిన మార్కెట్ ఇంకా బోల్డ్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఈ సేమ్ టెక్నాలజీ వాళ్ళు వాడుకుంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. దట్ ఈస్ క్లియర్ కదా. ఇన్వెస్టర్స్ దొరికారు, టెక్ దొరికింది. ఇప్పుడు నువ్వు పెట్టాల్సింది ఏంటంటే ఆలోచన నువ్వు కొంచెం ఇంప్లిమెంట్ చేసి ఇది వైబుల్ ప్రొడక్ట్ అని తీసుకుని ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళే ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి, డైరెక్ట్గా చాట్ జీపీటీకి వెళ్ళి నొక్కే ముందు దేవుడు మనకంటూ ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని కొంచెం వాడి పర్ఫెక్ట్గా దాన్ని ఒక క్వశ్చన్ అడిగి మనం డ్రాఫ్ట్ చేసుకుని ఆ సర్టెన్ పీపుల్ని మీట్ అయ్యేందుకు నౌ ఆల్ ద డోర్స్ ఆర్ ఓపెన్. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరైనా మన ప్రోడక్ట్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఆ రకంగా జాబ్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎవ్రీ డోర్స్ ఆర్ ఓపెన్. ఎగ్జాక్ట్లీ. సో థింక్ అండ్ యాక్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే తీసుకుందాం. లైక్ చాట్ జీపీటీ, ద జనరేషన్ ఇస్ కాల్డ్ ఏఐ జనరేషన్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ ఏఐ జనరేషన్ ఈజ్ ఇట్ లైక్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్స్టర్స్కి, యంగర్ జనరేషన్కి అది యూజ్ అవుతుందా, లేదంటే వాళ్ళ స్కిల్స్ని ఇంకా చంపేస్తుందా? అంటే ఈ పాయింట్ చెప్పే ముందు ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి. ఇది వరకు మనం ఏఆర్ విఆర్ బబుల్ చూసాం. దట్ ఈస్ నాట్ మచ్, దట్ ఈస్ ఎ హైప్. బ్లాక్ చైన్ ఈస్ ఎ హైప్. ఏఐ ఈస్ నాట్ హైప్. ఏఐ ఈస్ రియల్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. ఇట్ ఈస్ కమింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ domain. It is there in every domain. Exactly. You name medical, it is there. You name tech, you name construction, it is there. Everywhere AI is there. So మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ట్రాన్సిషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఏఐ తెలిసి ఉండాలి, ఏఐ టూల్స్ వాడడం తెలిసి ఉండాలి, ఏఐ యాప్స్ డెవలప్ చేసినవైనా రావాలి. మీరు టూల్స్ వాడితే you can sustain. If you want to grow more, you need to build some tools like that. ఈ రెండు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏఐలో ఏఐ వచ్చేసిందండి. ఇట్ ఈస్ నాట్ హైప్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో యూ నీడ్ టు అడాప్ట్ టు ఇట్. అడాప్ట్ అవ్వను అంటే ఐ థింక్ దెర్ ఇస్ నో లైఫ్. And how are you and your team are adapting to AI? We are also still learning in AI. AI మళ్ళీ ఇది ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దాన్ ద ఇంటర్నెట్. సో ఏఐకి ప్రస్తుతానికి ఎవల్యూషన్ స్టేజ్లో ఉంది. మనం బాగా అడాప్ట్ చేసుకోవాల్సిన టైం పీరియడ్ ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వరకున చాట్ జీపీటీ సింపుల్ లాంగ్వేజ్లో అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటే చాట్ జీపీటీకి 2023 వరకు 2024 వరకు డేటా ఉంది, కొత్త డేటా లేదని చెప్పేవారు. సో దాని తర్వాత దెర్ ఆర్ సమ్ అదర్ ఏఐ మోడల్స్. నిన్న రిలీజ్ అయిన మూవీ రివ్యూ కూడా ఇప్పుడు ఏఐ ఇస్తుంది. సో ఏఐ ఈజ్ ఎవాల్వింగ్.
మేము కూడా మా టీం ఏంటంటే వీఆర్ స్టిల్ లెర్నింగ్. బట్ మేము అక్కడతో ఆగల. మేము నేర్చుకున్నది ఎప్పటికప్పుడు అప్లికేషన్స్ మార్కెట్లోకి వదులుతున్నాం. సో ట్రాన్స్డాక్ అని ఒక కోడ్స్కి సంబంధించిన ట్రాన్స్లేషన్స్. సో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ అవర్ ఓల్డ్ డాక్యుమెంట్స్, వీళ్ళు కానీ ఇవన్నీ కానీ మన వీలునామాలు ఎప్పుడో పూర్వకాలంలో మన తాత ముత్తాతలు రాసింది, అది ట్రాన్స్లేట్ చేయాలి. దాని నిమిత్తం ఒక క్లయింట్కి ట్రాన్స్డాక్ అనే అప్లికేషన్ డెవలప్ చేసాం. ఆస్ట్రాలజీ ప్లస్ ఏఏ కంప్లీట్ చేసి ఆస్ట్రోటాగ్స్ అని ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం. సో వాయిస్ బేస్డ్ నామస్మరణ అప్లికేషన్ డెవలప్ చేసాం. సెబీ రిజిస్టర్డ్ కంపెనీకి బిఎస్సి ఎన్ఎస్సి పోర్టల్స్కి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నదానికి క్లయింట్కి ఈగల్ ఐవ్యూ అని ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం. సో మేము చేసిన నిజానికైతే అగైన్ ఇట్స్ అ వెరీ 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 స్మాల్. మార్కెట్ ఇస్ టూ బిగ్, వీ నీడ్ టు రన్ టూ ఫాస్ట్. వీఆర్ ట్రయింగ్, స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ దట్. బట్ ఏఐ అని నొక్కితే ఏఐలో మా కంపెనీ తీసుకురావాలన్నది మా ఆశ. వస్తాం డెఫినెట్గా. ఐ కెన్ సీ దట్ అండి. ఐ మీన్ అంటే ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి మీవి? అంటే ఆల్రెడీ యూ వేర్ గ్రోన్ సో బిగ్ ఇన్ ద ఆంటర్ప్రిన్యూర్షిప్. అంటే మీరు అనుకున్నవన్నీ అచీవ్ చేశారు, కానీ ఇంకా సమ్ స్ట్రాంగెస్ట్ డిజైర్ ఉంటుంది. వాట్ ఈస్ దాట్? ఐ వాంటెడ్ టు నో. నేను నిజానికైతే ఇంకా సక్సెస్ అవ్వలేదండి. ఐఎమ్ స్టిల్ స్విమ్మింగ్. సో హంబుల్. ఇంకా నేను ఆ స్థాయికి వెదగటానికి నేను ఇంకా చాలా ప్రయత్నాలు చేయాలి, చాలా వర్క్స్ చేయాలి. అక్కడికి వెళ్ళటానికి దర్ ఇస్ మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్, విషెస్ ఈ అందరి ఉంటేనే వీ కెన్ గ్రో అట్ దట్ ఫేజ్ అండ్ స్టేజ్. సో ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఇప్పుడు సరిపోవు. మార్కెట్ అచీవ్ చేయాలంటే ఇంకా ప్రతిరోజు అందరూ మనం వాడుకునే స్థాయిలో వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేయగలిగిన రోజే ఆ పొజిషన్కి వెళ్ళాలి. సో అంటే ఆ పొజిషన్కి వెళ్ళాలంటే అసలు మీరున్న పొజిషన్కి రావడానికే కూడా చాలామంది యంగ్స్టర్స్ అంటే ఆల్రెడీ హాఫ్ వే త్రూ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ మిస్సింగ్ సమ్ పాయింట్. వాట్ డూ యూ థింక్ ఇట్ ఈస్? పేషెన్స్. అంటే నా ఒపీనియన్, ఇట్స్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్. సో వీ నీడ్ టు వెయిట్. సో స్టార్టప్ ఒకటి ఫెయిల్ అయితే ఈ రోజుల్లో బిజినెసెస్ ఫెయిల్ అవ్వటం చాలా కామన్. ఇంకొక జెప్టో పెట్టాలి, ఇంకో బ్లింకిట్ పెట్టాలి, ఇంకొక ఎటర్నల్ జొమాటో లాంటి కంపెనీ పెట్టాలి అంటే 9,000 కోట్లతో వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు. నేను కూడా ఇంకో 9,000 కోట్లు ఉంటేనే ఐ కెన్ బీట్ దట్ జొమాటో. ఇట్ ఈస్ నాట్ ఒక్క మనిషి 9,000 కోట్ల స్థాయికి వెళ్ళటం ఎవరి వల్ల కాదు. ఒక అంబానీ అలాంటి రేంజ్ పీపులే ట్రై చేయగలరేమో. బట్ అలాంటి దానికి వెళ్ళాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్, పేషెన్స్. మీరు జొమాటో కూడా చూసుకుంటే ఇనీషియల్లీ ఇట్ ఇస్ స్టార్టెడ్ యాజ్ అన్ రెస్టారెంట్ లిస్టింగ్ కంపెనీ. దెన్ దే ఎవాల్వ్డ్, టెక్నాలజీ ప్రకారం ఎవాల్వ్ అవుతూ రెస్టారెంట్లో టేబుల్ బుకింగ్ తీసుకొచ్చారు. తర్వాత రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ యాప్ పట్టుకొచ్చారు. తర్వాత దే బాట్ బ్లింకిట్. Blinkit, another's name is a bit different. They bought the Blinkit. They bought in order to address all these restaurants, they started Hyperpure. So ఒక కంపెనీ వాళ్ళు అదే వేలో ఉంటే, వాళ్ళు ఇప్పటికీ కూడా రెస్టారెంట్ లిస్టింగ్ ప్లాట్ఫామ్లో ఉంటే ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోం. సో వాళ్ళు మారారు, టెక్నాలజీని మార్చుకున్నారు, మన అవసరాలకి తగ్గట్టు, మన అవకాశానికి తగ్గట్టు వాళ్ళు మార్చారు. మనం కూడా మారాలి. నా ఐడియా ఒకటి మొదలు పెట్టాను, అలాగే ఉంటానంటే మనది. మీకు గుర్తుంటే పేటిఎం మనం స్టార్ట్ చేసినప్పుడు మొబైల్ రీఛార్జ్ కంపెనీ. ఈరోజు పేటిఎంలో దొరకందంటే ఏం లేదు. పేటిఎం మాల్ ఉంది, పేటిఎం రీచ్, యూ నేమ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో అడాప్ట్. సో వీ నీడ్ టు అడాప్ట్ టు ఇట్, వీ నీడ్ టు చేంజ్ అకార్డింగ్లీ, దెన్ ఓన్లీ వీ విల్ అచీవ్. సో దానికి పేషెన్స్ కావాలి, కొంచెం ఎఫర్ట్స్ కావాలి, అండ్ టైం కూడా కలిసి రావాలి, లేదంటే డన్జోలా అయిపోతుంది పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. అయితే వైండ్ అప్ చేసే ముందు మీరు యంగర్ జనరేషన్కి అంటే ఒక ఇన్స్పిరేషనల్ ఐకాన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక సలహా ఏంటి? డోంట్ వేస్ట్ టైం. గ్రేట్. డోంట్ వేస్ట్ టైం అండ్ ఏదో ఒకటి చేయండి. ఆలోచనల దగ్గర ఆగిపోద్దు. స్టెప్ అవుట్ అండ్ డూ వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్. Maybe you're aiming for a job, try for it.
ఏదో నేను నాకు ఆ పొజిషనే కావాలి అక్కడే కావాలనే టైం వేస్ట్ చేసుకోవద్దు. స్టార్ట్ సంథింగ్. స్టార్ట్ సంథింగ్. టెక్నాలజీ అయితే సూపర్ ఫాస్ట్ స్పీడ్లో పరిగెడుతుంది. ఇందాక నేను అన్నట్టు చాట్ జీపీటీ 100 మిలియన్ యూజర్స్ అచీవ్డ్ ఇన్ 6 months. సో ఆ స్పీడ్లో ఉన్నప్పుడు వెయిటింగ్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ అడ్వైస్. స్టార్ట్ సంథింగ్ అండ్ ఫెయిల్ ఫాస్ట్ సో దట్ యూ కెన్ అచీవ్ ఫాస్ట్. ఎగ్జాక్ట్లీ అండి. వెల్ సెడ్ ఆదిత్య గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే. థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్లు త్వరలోనే మీ పేరు కూడా అక్కడ చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో వెరీ మచ్. మచ్.